అందరికీ నమస్తే. విజన్ అండ్ ఫౌండేషన్కి స్వాగతం. నానకరాం గురించి సార్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సిస్టర్స్, అలాగే వాళ్ళ అన్నదమ్ములు ఈరోజు మొదటి సంవత్సరం సందర్భంగా మన పెద్దవాళ్ళందరూ కూడా ఈరోజు మంచి భోజనం పెట్టడం జరిగింది. ఈ రోజుతో చనిపోయిన అవసరం ఏంటంటే 1 yearలో స్వర్గానికి చేరుతారనుకుంటారు, కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఘనంగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మేడం వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళందరూ మన అమ్మ నాన్నలుగా భావించి మన పెద్దవాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ చేతుల మీద వచ్చి వాళ్ళు భోజనం పెట్టి అలా కూడా భోజనం చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మీ నాన్నగారి బ్లెస్సింగ్స్ మీకుంటాయి, అలాగే మా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మీకుంటాయి, ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి అనాథాశ్రమంలో చాలామంది, నేను అంటే ఇది మీకోసం చెప్పట్లేదు, చనిపోయిన తర్వాత చాలామంది చూస్తున్నారు. అట్లా కాదు, బతుకున్నప్పుడే కూడా చాలా కలిసి ఉండి అన్యోన్యత ఉండి తల్లిదండ్రులు చూసుకోవాలి. మిమ్మల్ని చూస్తుంటే నాకు అర్థమైంది, మీరు అందరూ కలిసి ఉంటున్నారు, చక్కగా ఉంటున్నారు, మీ నాన్నగారిని బాగా చూసుకున్నారు అనుకుంటున్నా. అలాగే మిమ్మల్ని ఉదాహరణగా తీసుకుని అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూసుకుంటే ఇలాంటి ఓల్డేజ్ హోమ్ అంటే కూడా ఇక్కడ వెళ్ళకుండా ఉంటాయి. చాలామంది మా ఓల్డేజ్ హోమ్లో కూడా చాలామంది కొడుకులు ఉండి కూతురు ఉన్నారు కూడా బయటికి ఎండేసి పోలీసు వాళ్ళు మా ఆశ్రమంలో తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మీరంతా కుటుంబంగా కలిసి మీ ఇంటి దగ్గర పెద్దగా ఘనంగా చేసుకోవచ్చు. కానీ మన ఆశ్రమంలో మీరు వీళ్ళందరూ కూడా మీ అమ్మా నాన్నగా భావించి ఈరోజు మా వాళ్ళందరూ కూడా మంచి భోజనం పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబ పెద్ద అయినటువంటి సార్ తోటి మనం ఈరోజు మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ మైక్ ఆయన సార్, ఫస్ట్ నాన్నగారి పేరు, అమ్మ పేరు చెప్పండి, తర్వాత మీ ఫ్యామిలీ అంతా పరిచయం చేయండి మాకు. అట్లా ఇది ఎన్నో సంవత్సరం ఏంటి, ఎక్కడ ఉంటున్నారో ఏంటనేది. అందరికీ నమస్కారం. మా నాన్నగారి పేరు దేవరకొండ యాదయ్య, అమ్మ పేరు దేవరకొండ అండాలు, మా అన్న పేరు దేవరకొండ రవికుమార్. తర్వాత మేము 5 మందిమి, మా అన్న, తర్వాత 3 అక్కలు, తర్వాత నేను. మేము 5 మంది. రవికుమార్, రవినీల, రామ్నీల, రాజ్యలక్ష్మి మరియు బాలకృష్ణ. మేము 5 మందిమి. 5 మందికి మ్యారేజెస్ అయిపోయినాయి, 5 మందికి సంతానం కలిగింది. 5 మంది యొక్క పెళ్ళిళ్ళు, తర్వాత 5 మంది యొక్క సంతానం చూసిన తర్వాత మా నాన్నగారు చనిపోవడం అనేది ఆయన చాలాసార్లు కోరుకున్నారు. మీ అందరి పెళ్ళిళ్ళు చూడాలి, మీ అందరి సంతానం చూసిన తర్వాత నేను చనిపోతానని కోరుకున్నారు. ఆ విధంగానే దేవుడు ఆయనకి అటువంటి మరణాన్ని ప్రసాదించినందుకు మేమందరికి కూడా దేవుడికి కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ ప్రథమ వర్ధంతిని మీ అందరి సమక్షంలో, తర్వాత ఇంతమంది వృద్ధుల సమక్షంలో, అనాథుల సమక్షంలో మేము చేసుకోవడము ఆ భగవంతుని కృప తర్వాత సంతోషంగా మాకు ఉంది. తర్వాత ఇటువంటివి కూడా ముందు ఫ్యూచర్లో మేము ఇలానే ప్లాన్ చేసుకొని మేము ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ఎందుకంటే మా యూట్యూబ్ ఛానల్ 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని ఉదాహరణగా తీసుకుని వీళ్ళందరూ కూడా ఇలాగే వాళ్ళ తండ్రిని వాళ్ళ తల్లిని చూసుకుంటూ ఇలాంటి ఉమ్మడి కుటుంబాలు చాలా తక్కువ ఉన్నాయి, ఉండట్లేదు. బంధువులు, ప్రేమలు, విలువలు తెలియట్లేదు. తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా కూడా అన్నదమ్ములు ప్రేమలు కూడా ఉండట్లేదు. ఇంకా చాలా అరుదుగా చూస్తున్నాను నేను ఆశలో. ఇలాగే మీరందరూ కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. మంచి జరిగినా చెడు జరిగినా కూడా మీ అందరూ కూడా ఇలా ఒక పెద్ద కుటుంబంలో వస్తే అది చాలా ఆనందంగా ఉంటుంది. మన రోజుల్లో చూసినా మన ప్రేమలు, మర్యాదలు ఇప్పుడు అట్లాంటివి లేవు. మీరందరూ సంతోషంగా ఉండాలి. మీ నాన్నగారి బ్లెస్సింగ్స్ మీకుంటాయి, అలాగే మా విజన్ ఫౌండేషన్ బ్లెస్సింగ్స్ కూడా మీకుంటాయి. అలాగే ఇక్కడ వాతావరణం ఎలా ఉందో ఏంటో మీరు నాకు చెప్పలేదు. ఫుడ్ ఎట్లా ఉందనేది చెప్పండి. ఫుడ్ ఎట్లా ఉంది, వాతావరణం ఎట్లా ఉంది? ఇది అందరూ హలో, ఇక్కడ ఫుడ్ కానీ వాతావరణం కానీ మనము ఇంట్లో ఏ విధంగా అయితే వండుకుంటున్నామో, ఏ విధంగా అయితే శుచి శుభ్రత పాటిస్తున్నామో, అదే విధంగా ఈరోజు రుచికి రుచి, తర్వాత నాణ్యతకు నాణ్యత మెయింటైన్ చేస్తూ ఈ ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి విజన్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నవారికి మరింత ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మీతోటి కృషి, ఇంకా డోనర్స్ని కలిసి తర్వాత వాళ్ళ యొక్క డొనేషన్స్ కలెక్ట్ చేసి మరింత పకడ్బందీగా ఇది ఒక పక్కా భవనాన్ని నిర్మించడానికి మీరు తోడ్పడగలరని, ఆ విధంగా ఆ దిశగా ప్రయత్నం చేయగలరని మేము విశ్వసిస్తున్నాం, భావిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. చెప్పండి మేడం. మేము కాజాగూడ నుంచి వచ్చాము. ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. ఏంటంటే విజన్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం చాలా నచ్చింది. ఇటువంటి ఫౌండేషన్ ఇంకా ముందుకు సాగాలని మీ యొక్క పెద్దల ఆశీస్సులు ఇప్పుడు తిన్నప్పుడు నేను మంచిగా అందరినీ చూసిన బాగుంది, నాకు నచ్చింది. విజన్ ఫౌండేషన్ ఇంకా ముందుకు సాగాలని మా
దేవరకొండ యాదయ్య అల్లుని నేను సెకండ్. కావున మీ అందరికీ ధన్యవాదాలు. చెప్పండి. హలో. హలో, కొంచెం లేట్ అయినందుకు క్షమించండి అందరినీ. లేట్ అయింది మాకు. మా నాన్నగారు ఫస్ట్ వర్ధంతి. మేము ఇలా జరుపుకున్నందుకు సంతోషంగా ఉంది. హలో, ఇట్లాంటి ఫౌండేషన్ నడుపుతున్న వారికి పెద్దలకు చాలా చాలా ధన్యవాదాలు. ఎంతోమంది పేరెంట్స్ని చూడకుండా ఇంటి నుంచి ధర్మేసిన వాళ్ళని మా పేరెంట్స్ అని చెప్పి మీరు భావించి ఇంత పెద్ద సమస్యని నడపడము చాలా గ్రేట్. అది మేము గ్రేట్గా భావిస్తున్నాము. ఈ ఫౌండేషన్ వారికి చాలా చాలా థ్యాంక్ యూ. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నెలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. చేతులలో ఊయలలుగే ఆ సంబరమింకెప్పుడు. నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండగ నాకెప్పుడు. క్షణానికో సవాలిలా జవాబులేదెప్పుడు. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట. నీలాలనతో సరితూగవు ఇది నిజమే. నీ సమయముకై ఈ జీవితమే చూస్తున్నది పసితనమై. జగాలనే జయించిన తలొంచి నీ వెనకే. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట.